చెప్తాను చూడు. ద్యూత ప్రియశ్చ కౌంతేయక నస జానాతి దేవితుం నస జానాతి దేవితుం సమాహూతశ్చ రాజేంద్రగ న శక్ష్యతి నివర్తితుం. శకుని ఇలా చెప్పాడు. అలాంటి ఉపాయం ఉంది నా దగ్గర, చెబుతున్నాను విను. కుంతీపుత్రుడైన ధర్మరాజుకు ఒక వ్యసనం ఉంది, నీకు తెలుసా? నాకు తెలుసు అది. ఏంటది? ఆగు చెప్తాను. బండి నిదానంగా పొమ్మని చెప్పు. నిదానంగా తోలు. ఆగు చెప్తాను. కొంచెం నీళ్ళు ఇవ్వు నాకు. నీళ్ళు అందించు, నువ్వే అందించు. నువ్వే నీళ్ళు వేయి, నీళ్ళు వేయి. నా వస్త్రం సరిచేయి, చెప్పు మామ. వస్త్రం సరిచేయి సార్. నా తల దువ్వు. ఉండింది ఇంతే తల, పట్టతల ఇంత తను సరిగలేదు. దాన్ని దువ్వాడు. సరిగ్గా దువ్వు అంతే సరి. మామ చెప్పు మామ. అదేంటి చెప్పు మామ. చెప్తాను విను. ఎందుకు ఆతరపడుతున్నావు? చెప్తా. మెల్లగా బొమ్మని చెప్పు. ఎందుకంటే నేను చెప్పేది వినాలను, ఎవరూ వినిపించుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. కుంతీపుత్రుడైనటువంటి ధర్మరాజుకు జూదం అంటే ఎంతో ఇష్టం, తెలుసా నీకు? గ్యాంబలింగ్ చాలా ఇష్టపడతాడు. గ్యాంబలింగ్ అంటే చాలా ఇష్టం. కొంతమందికి ఉంటుంది ఇట్లా. కానీ అతనికి ఒక్కటి, జూదం ఆడటం మాత్రం రాదు. చాలా ఇష్టం వాడికి, నాకు తెలుసు, కానీ జూదం రాదు. ఇది శకుని భావం మాత్రమే. నిజానికి ధర్మరాజుకు జూదం అంటే ఇష్టం లేదు. చూసారా? ఇది పెడుతున్నాడు ఇక్కడ. జూదం గురించి తెలీదు, ఇష్టమే కానీ తెలీదు. ఆ మహారాజు అయిన ధర్మరాజును ధృతరాష్ట్రుడు ఇక్కడికి పిలిస్తే అతను జూదం ఆడకుండా వెనక్కు వెళ్ళాడు. ఎందుకంటే ధర్మరాజు పెద్ద తండ్రి గారి ఆజ్ఞను పాటించడం చాలా ఇష్టపడతాడు. అందుకని అతడు జూదాన్ని ఆడటం మొదలు పెడితే దాన్ని ఆపడు. నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నీకు తెలీదు. అది అతడి వల్ల కాదు. జూదం అనేది వ్యసనం. ఒక వ్యసనం తగులుకుంటే, కళ్ళు తాగేది ఒక వ్యసనం, జూదం ఆడేది ఒక వ్యసనం, ఆ ఆట కట్టేది ఒక వ్యసనం, బెడ్డింగ్ కట్టేది ఒక వ్యసనం. అంతే. బెడ్డింగ్తో సర్వస్వం నాశనం అయిపోతారు. గుర్రం ఆటలు ఆడేది ఒక వ్యసనం, ఆడుతుంటే వ్యసనం, చచ్చిపోతారు అంతే. ఇంకా అందరినీ మర్చిపోతారు. ఒక వ్యసనం గెలుస్తుంది. లాస్ వేగాస్కి వెళ్ళటం చాలామందికి ఒక వ్యసనం. మొత్తం అంతా నాశనం చేసుకొని బోడిగుండు కొట్టుకొని వస్తూ ఉంటారు. అట్లా ఒక వ్యసనం. అది ఆపడు, ఉండినంత వరకు ఆపడు. కొంచెం గెలిచాం వదిలేస్తామంటే వదలరు. అతడికి శక్తి లేదు. అందుచేత దేవనే కుశలశ్చాకం నమేస్తి సదృశో భువి త్రిషు లోకేషు కౌరవ్య తం త్వం ద్యూతే సమాహ్వయ. జూదం ఆడటంలో నన్ను మించిన వాడే లేడు. నేను నేర్పరిని. నాతో ఈ భూలోకంలోనే కాదు, 3 లోకాల్లో ఎవరు కూడా జూదం ఆడలేరు. నాతో సాటి రాగలవాడు ఎవడూ లేడు. అందుచేత నువ్వు మహారాజైన ధర్మరాజును జూదానికి పిలిపించు. మనం ఇక్కడ ఆడకూడదు, మనం అక్కడ ఆడాల, మన దగ్గర. తస్యాక్ష కుశలో రాజన్ ఆదాస్యేహ మసంశయం రాజ్యం శ్రియం చ తాం దీప్తాం త్వదర్థం పురుషర్షభ. ఓ రాజా, పాచికలు ఆడటంలో నేను నేర్పరిని. జూదంలో గెలిచి అతడి రాజ్యాన్ని నీకు దక్కేలాగా నేను చేస్తాను, అంతే కదా.
ఆ రాజ్యం నీకు కావాలి కదా, నేను ఇప్పిస్తాను. మెలమెలా మెరిసిపోయేటువంటి అతడి సంపదను నీకు దక్కేలాగా చేస్తాను. నీకు ఆ సభ కదా కావాలా, అది ఇప్పిస్తాను. ఇందులో ఎలాంటి సందేహము లేదు. నన్ను నమ్ము. ఇదంతా నువ్వు రాజుగారికి చెప్పు. ఆ రాజుగారికి చెప్పి ఈ ఉపాయానికి నీ తండ్రి ఒప్పుకుంటే, అనుమతిస్తే, ఇష్టపడితే నేను పాండవులను జయిస్తాను. నన్ను నమ్ము అన్నాడు శకుని. అప్పుడు దుర్యోధనుడు, మామా, మాట్లాడడంలో నువ్వే నేర్పరివి కనుక నువ్వే మహారాజుకు చెప్పు. ఒప్పుకోనేలాగా చెయ్యి. నాకు భయం. నీకు ఉన్న శక్తి నాకు లేదు. నేను చేతగాడిని వాడిని, అసమర్థుణ్ణి గనుక నువ్వే చెప్పు నాయన. మామా, మా నాన్నకి ఈ పనిని నాకు సాధించిపెట్టు, సంపదను నాకు సాధించిపెట్టు, అధికారాన్ని నాకు సాధించిపెట్టు అన్నాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 49వ అధ్యాయం. దుర్యోధనుడు శకునితో కలిసి రాజసూ యజ్ఞానికి వచ్చాడని చెప్పుకున్నాం. ధర్మరాజు యొక్క యజ్ఞ వైభవాన్ని అంతా చూశాడు. సమృద్ధిగా ఉన్నటువంటి పాండవుల ఐశ్వర్యాన్ని చూశాడు. ఆ సందర్భంలో శకుని దుర్యోధనుడి బాధను తెలుసుకున్నాడు. అతనితో మాట్లాడి అతడి మనస్సులోని అభిప్రాయాన్ని గ్రహించాడు. వెంటనే ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, ఓ మహారాజా, మన ప్రియమైన దుర్యోధనుడు కాంతిని కోల్పోయాడు. ఎందుకో బాగా చిక్కిపోయాడు, బాగా దీనుడైపోయాడు. ఏదో చింతలో పీడించబడుతున్నాడు, తెగ బాధపడుతూ ఉన్నాడు. సరిగా నిద్రపోవటం లేదు, సరిగా ఆహారాన్ని తీసుకువెళ్ళటం లేదు, తినటం లేదు, సరిగా మాట్లాడటం లేదు, కుమిలిపోతున్నాడు. మన దుర్యోధనుడికి ఏమైందో ఏమిటో తెలియటం లేదు. అతడి మనస్సులో ఏముందో ఏమిటో కూడా నాకు తెలియటం లేదు. నాకు సరిగ్గా చెప్పటమూ లేదు. ఎన్నో మాటలు నేను అడిగాను. ఎందుకో అక్కడి నుంచి రాజసూ యజ్ఞం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా, ఆ యాగం నుంచి వచ్చినప్పటికి కూడా ఎందుకో సరిగా కనపడటం లేదు, ఎవరికీ చెప్పటం లేదు. కనుక మీరే దుర్యోధనుడి మనస్సులో ఏముందో తెలుసుకోవాలి, అతడి యొక్క బాధను తెలుసుకోవాలి, బాధను తొలగించాలి. అతడికి శత్రువుల వల్ల కష్టం కలిగిందేమో, లేదా ఏదో కారణం వల్ల సహించరాని కష్టం కలిగిందేమో. ఏది ఏమైనా కానీ అతడికి కష్టం కలిగింది. మొత్తానికి అతడి మనస్సుకు బాగా గాయం అయింది, మనస్సుకు బాధ కలిగింది. ఆ గాయాన్ని మీరే రూపుమాపగలరు. మనస్సులోని బాధను మీరే తొలగించగలరు. అందుచేత ఒక్క పర్యం మీరు దుర్యోధనుడిని పిలిపించండి. మీరే స్వయంగా పరీక్షించండి, విషయం తెలుసుకోండి. మీ కుమారుడి బాగోగులు చూసుకోవలసిన బాధ్యత మీదే కదా. కనుక ఇప్పుడు మీ బాధ్యతను మీరు పాటించండి. దుర్యోధనుడంటే మామూలు వాడు కాదు. నీ పుత్రుల్లోకెల్లా పెద్దవాడు కదా. నీకు పెద్ద కొడుకు, ఈ దేశానికి యువరాజు, మీ తర్వాత కాబోయే రాజు, రారాజు, నిన్ను ఉద్ధరించేవాడు. కనుక ప్రియమైన అతడి మనస్సులో ఉన్న బాధను నువ్వు గుర్తించు అన్నాడు. అప్పుడు అక్కడే శకుని ప్రక్కనే ఉన్నటువంటి దుర్యోధనుడితో ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, నాయనా దుర్యోధన, నువ్వు ఎంతో దుఃఖిస్తున్నావని తెలిసింది, బాధతో కుమిలిపోతున్నావని కూడా తెలిసింది, మనస్సులో తీవ్రమైన చింతతో నలిగిపోతున్నావని తెలిసింది. ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? దీనికి కారణమేమిటి? నువ్వు బాగా కుమిలిపోతున్నావని నీ గురించి నాకు ఈ శకుని చెప్పాడు. అసలు నువ్వు బాధపడటానికి తగిన కారణమే నాకు కనిపించడం లేదు కదా. ఎందుకంటే ఈ సంపదంతా నీదే, అది నీ వశంలోనే ఉంది. దాన్ని నువ్వు ఇష్టానుసారంగా అనుభవించవచ్చు.
ఈ రాజ్యమంతా నీదే. హాయిగా అధికారం చలాయించవచ్చు, ఇష్టం వచ్చినట్లుగా ఆజ్ఞలు చేయవచ్చు, పనులు చేయించుకోవచ్చు. ఇక నీ తమ్ముళ్ళు, నీ స్నేహితులు నీ మాటే వింటారు. నీకు ఎదురు చెప్పరు, వాళ్ళెవరు కూడా నీకు ఎదురే చెప్పరు. నువ్వు చెప్పిందే చేస్తారు. నీ వెనుకే తిరుగుతూ ఉంటారు. నీకు కీడు చెయ్యరు. ఎప్పుడూ మేలు చేస్తూ ఉంటారు. నీకు సంతోషాన్ని కలిగిస్తూనే ఉంటారు. నువ్వు అందరికన్నా మంచి విలువైన వస్త్రాలను ధరిస్తున్నావు, మంచి అన్నాన్నే తింటున్నావు, మంచి భోగాలనే అనుభవిస్తున్నావు, మంచి జాతి గల గుర్రాలను ఎక్కి తిరుగుతున్నావు, కోరికలు తెచ్చుకుంటున్నావు, కోరికలు తీర్చుకుంటున్నావు. నీకేదేది ఆశ ఉందో కోరికలు వచ్చిందంతా నువ్వు తీర్చుకుంటున్నావు, సరదాలు కూడా తీర్చుకుంటున్నావు. ఇక నువ్వు చిక్కిపోవటానికి కారణమేమిటో నాకు తెలియటం లేదు. నీకు చక్కని శయ్యలు ఉన్నాయి. నీ మనస్సుకు ఆనందం కలిగించే ఎంతోమంది స్త్రీలు నీ వద్దే ఉన్నారు. అన్ని ఋతువుల్లోనూ అనుకూలంగా ఉండి సుఖాన్ని ఇచ్చే భవనాలు ఎన్నో నీకున్నాయి. నువ్వు కోరుకున్నట్లుగా సుఖాన్ని ఇచ్చే క్రీడా స్థలాలున్నాయి. దేవతల యొక్క పనులు వారి మాటలతోనే పూర్తి అయిపోయినట్లుగా నీ మాటతోనే నీ పనులన్నీ కూడా పూర్తి అయిపోతూ ఉంటాయి కదా. అంటే నువ్వు దేవతలాగా ఉన్నావు. నీ మాట ఎవరూ కాదనరు. విచిత్రమైనటువంటి భవనాలు ఉన్నాయి. ఎండాకాలానికి ఒక భవనము, గాలికాలానికి ఒక భవనము, వానకాలానికి ఒక భవనము, చలికాలానికి ఒక భవనము, ఇట్లా అన్ని కాలాలు అన్ని ఋతువులకు ఉండేటువంటి ఒక్కొక్క ఋతువుకు ఒక్కొక్క భవనం నీకు ఉన్నది. ప్రతి భవనంలోనూ వేరు వేరే స్త్రీలు ఉంటారు నీకు కావలసిన వాళ్ళు. ఇట్లా ఉండేటప్పుడు, ఎంత సౌకర్యంగా ఉండేటప్పుడు అలా నువ్వు తెరువు లేని వాడివే ఉన్నావు కదా, ఎదురు లేని వాడివే ఉన్నావు కదా. కనుక నువ్వు ఏడవలసిన పని లేదు. మరి దేనికోసం ఏడుస్తున్నావు? దేనికోసం బాధపడుతున్నావు? నువ్వు స్వర్గంలో ఉన్న ఇంద్రుడిలాగా ఉన్నావు కదా. అన్ని కోరికలు కూడా తీర్చుకుంటున్నావు కదా. నువ్వు భోగాలు అనుభవిస్తున్నావు కదా. మంచి అన్నపానీయాలు పొందుతున్నావు కదా. కనుక నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? దేనికోసం బాధపడుతున్నావు? కృపాచార్యుడి వద్ద పెద్ద చదువులే చదువుకున్నావు కదా. నిరుక్తం, ఛందస్సు, అర్థశాస్త్రం, అష్టవ్యాకరణాలు పద్ధతిగా చదువుకున్నావు కదా. పండితుడివి అయ్యావు కదా. మరి ఇక దేనికోసం ఏడుస్తున్నావు? బలరాముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీరి వద్ద అస్త్రవిద్యను కూడా నేర్చుకున్నావు కదా. ప్రభువుగా అన్నిటినీ అనుభవిస్తున్నావు కదా. అందరూ నిన్ను స్తుతిస్తున్నారు. అందరూ నీకు జేజేలు పలుకుతున్నారు. నీ గౌరవానికి లోటు లేదు. నీ సుఖానికి లోటు లేదు. నువ్వు బుద్ధిమంతుడువు. ఈ లోకంలో నువ్వే జ్యేష్ఠుడువు, నువ్వే శ్రేష్ఠుడువు. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్పు అన్నాడు. అంటే ఇవన్నీ జ్ఞాపకం చేశాడు. నువ్వు పెద్దవాడివి, అన్ని విద్యలు నేర్చుకున్నావు అని. అంత ఉన్నప్పటికి కూడా నీకు ఏది ఆవరించింది? ఏ దెయ్యం ఆవరించింది? ఏ భూతం ఆవరించింది? నీ మనసు చెడిపోవటానికి కారణం ఏమిటి? అక్కడి నుంచి వచ్చిన తర్వాత నువ్వు చెడిపోయావు మనసు అంతా ఎందుకు అని అన్నప్పుడు ఆ మాటలంతా విని దుర్యోధనుడు మూర్ఖుడిలాగా కోపావేశాలకు లోనయ్యాడు. తన మనస్సులోని మాటని ఇలా చెప్పాడు. మహారాజా, నేను బాగానే తింటున్నాను, బాగానే పడుకుంటున్నాను, మంచి బట్టలే కట్టుకున్నాను, అందరితో నవ్వుతూనే ఉన్నాను, అందరితో తిరుగుతూనే ఉన్నాను. అయితే ఈ పనులన్నీ పిరికివాళ్ళు చేసినట్లుగా చేస్తున్నాను. నేను పిరికివాడిలాగా ఉండిపోయాను. నాకు ఇంత రాజభోగం ఉండినప్పటికీ, ఇంత సౌకర్యం ఉండినప్పటికీ, ఇంత అధికారం ఉన్నప్పటికీ, ఇంత సౌభాగ్యం నువ్వు చేసి పెట్టావు ఎంత ఉన్నప్పటికీ నేను మాత్రం పిరికివాడిలాగా ఉన్నాను. ఇలా పిరికితనంతో నేనెంతకాలం చేయాలి? నేనెంతకాలం ఉండాలి? ఈ పిరికితనం నాకు మారిపోవాలి కదా. అంటే కాలం మారాలి కదా. అందుచేత కొత్త మార్పును కోరుకుంటున్నాను. నిన్న ఇదే చూడటం ఇట్లనే ఉండటం,
నాకు విసిగిపోయింది, నాకు విసిగిస్తున్నావు, నాకు పెరిగితనంగా ఉంది, కొత్త కొత్త మార్పును తీసుకురావాలి. చాలామంది చాలా రోజులు ఒక ఇంట్లో ఉంటే వాళ్ళకు బోర్ అయిపోయి ఆ కొత్త ఇల్లుని కొట్టేసి మళ్ళీ కొత్త ఇల్లు కడతారు, డబ్బులు ఎక్కువ ఉన్నాయని. చాలా ఇండ్లలో జరుగుతాయి. చెక్క పని చేయిస్తూనే ఉంటారు. డబ్బు ఎట్లా ఖర్చు పెట్టేది? ఆయనకు ఉత్తమమైనటువంటి మార్గానికి బీదలకు పంచవచ్చు కదా, అటు చేయరు వాళ్ళు. ఎంతసేపు ఉన్నా వాళ్ళు బెడ్రూమ్ ఇంకా చేసుకుంటూనే ఉంటారు, కొత్త కొత్తగా ఇంకా జరుగుతూనే ఉంటుంది పనులు. అది కొంతమందికి అట్లా ఉంటుంది. అది ఏదో కొత్తది ఒకటి చేయాలని చెప్పేసి. అందుకని కొత్త మార్పును కోరుకుంటున్నాను. ఈర్ష్యను మనసులో దాచుకుంటున్నాను. అదే ఇక్కడ వచ్చింది. ఈర్ష్య అనేది నాకు ఎక్కువైపోయింది. పిరికితనాన్ని విడిచిపెట్టి నా అంత నేనుగా ధైర్యంగా బ్రతకాలి అనుకుంటున్నాను. ఇది పిరికితనంతో రాజునైనట్టుగా ఉంది. నేను స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటున్నా. నా ఇష్టం వచ్చినట్టు నేను ఆడాలి అనుకుంటున్నా. ఎందుకంటే శత్రువులను సహించలేనివాడు, వారిని ఓడించాలి కదా. శత్రువులను లేకుండా చేసుకోవాలి. నాకు శత్రువులు దండిగున్నారు. శత్రువుల వల్ల కలిగినటువంటి కష్టాల నుండి ప్రజలను కూడా విడిపించాలి కదా. ఆ కష్టాల నుంచి విడిపించాలి అంటే ఏదో శత్రువుల వల్ల ప్రజలంతా పీడింపబడుతున్నారు అనే విధంగా మాట్లాడుతున్నాడు, ఏదో వేదాంతం మాట్లాడుతున్నట్టుగా. అందుకని వాళ్ళందరినీ విడిపించాలి నేను. అలాంటి వాడినే పౌరుషవంతుడు అంటాడు జగత్తులో. అతడినే ప్రజలు మెచ్చుకుంటారు, అతడనే గౌరవిస్తూ ఉంటారు. సంతోషో వై శ్రియం హంతి హ్యభిమానంచ భారత, హ్యభిమానంచ భారత, అనుక్రోశ భయే చోభే, అనుక్రోశ భయే చోభే, యైర్వృతో నాశ్నుతే మహత్, యైర్వృతో నాశ్నుతే మహత్. ఓ మహారాజా, తృప్తి అనేది సంపదను, గర్వాన్ని హరిస్తుంది. తృప్తిగా ఉండటం వల్ల సంపద కోసం ప్రయత్నం చేయరు. వాడు నిశ్చితంగా ఉంటాడు. ఈ గుణాలు గలవాడు అభివృద్ధిని పొందలేడు. ఇప్పుడు నేను ఆ పరిస్థితిలోనే ఉన్నాను. నేను ఉన్నత పదవి పొందాలని కోరుకుంటున్నాను. ఇది చాలదు నాకు. ఇది తృప్తి లేదు నాకు. తృప్తి లేని జీవనం ఎందుకు నాకు? ఇంకా తృప్తి పొందాలా నేను, ఇంకా అష్టైశ్వర్యాలే పొందాలా. అందరికన్నా నేను ఒక్కడనే ప్రపంచంలో అధికుడనే ఉండాలి. నేను నా మాదిరిగా ఇంకెవరూ ఉండకూడదు. నేను ఒక్కడనే ఉండాలి. అందరూ నాకంటే తక్కువగా ఉండాలి అనుకుంటున్నాను. నా మనసులో వచ్చేసింది అది. నా కిందనే ఉండాలి అందరూ. జగత్తంతా, ప్రపంచమంతా, అన్ని రాజులు నాకన్నా ఎక్కువ ఎవరు ఉండకూడదు. కనుక నాకు తృప్తి అనేది వద్దు. నాకు దీంతో తృప్తి పడి ఉంటున్నావు, నాకు తృప్తి వద్దు. నాకు అతృప్తినే కావాలా. తృప్తి అనేది జీవితంలో బాగుండదు మహారాజా. అతృప్తినే బాగా ఉంటుంది. అంటే తృప్తి అనేటువంటి నీచమైన జీవితం నాకొద్దు. చూడండి, తృప్తి అనేటువంటి నీచమైన జీవితం అట అది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.